అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి యంత్రా ఇండియా లిమిటెడ్ YIL నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. అహ్మదాబాద్ మనకి నాగ్పూర్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే మనకి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కింద నోటిఫికేషన్ అయితే అప్రెంటిస్ యాక్ట్ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి అండర్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అనమాట. యంత్రా ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి ఐటీ అండ్ నాన్ ఐటీఐ బోత్ కేటగిరీస్ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐటీఐ చేసిన వాళ్ళు లేదా 10th పాస్ అయిన వాళ్ళు కూడా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది అప్రెంటిస్ యాక్ట్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓవరాల్గా వచ్చేసి 4000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 4000 పోస్టులకి అయితే రిలీజ్ చేశారు. అందులో వచ్చేసి 1460 పోస్టులు నాన్ ఐటీఐ, 2576 పోస్టులు ఎక్స్ఐటీఐ కేటగిరీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఐటీఐ చేసిన వాళ్ళకి 2000 పోస్టులు, నాన్ ఐటీఐకి అంటే 10th చేసిన వాళ్ళకి 1400 పోస్టులు రిలీజ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకుంటే నాన్ ఐటీఐ చేసి ఉంటే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మినిమం 50% మార్క్స్ ఉంటే, దాంతోపాటుగా 40% మార్క్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో వచ్చి ఉంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 50% ఓవరాల్గా రావాలి, అలాగే 40% మ్యాథ్స్ అండ్ సైన్స్లో రావాలి. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళైతే should have passed relevant trade test from institute or recognized by the NCVT or SCVT. అంటే మనకి ఐటీఐ చేసి ఉండి వాళ్ళు నోటిఫికేషన్కి ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనకి NCVT కానీ SCVT సర్టిఫికేట్ ఉంటే అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా సేమ్ అంతే, మినిమమ్ 50% మార్క్స్ అయితే రావాలి. 50% మార్క్స్ వస్తే ఐటీఐలో మీ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 10thలో అయితే 50% మార్క్స్ వచ్చి ఉండాలి, అలాగే మార్క్స్ అండ్ సైన్స్లో చూసుకుంటే 40% రావాలి. అప్పుడు బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీఐ కేటగిరీ ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ ఏజ్ చూసుకుంటే మనకి 14 to 18 ఇయర్స్ అయితే మినిమము మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ నోటీస్ చూసుకుంటే మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా పెట్టలేదు, ఏ ట్రేడ్ ఏంటి అనేది. ఇది షార్ట్ నోటిఫికేషన్కి రిలీజ్ చేశారనమాట. ఇది అక్టోబర్ లాస్ట్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది, ఈ మంత్ లాస్ట్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఓపెన్ అయినప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది అండర్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ యంత్రా ఇండియా లిమిటెడ్ కింద ఐటీఐ నాన్ ఐటీఐ కేటగిరీకి ఎగ్జిక్యూటివ్ అప్రెంటిస్ ట్రేడ్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది డౌట్ లేని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా 40,000 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 4,000 పోస్టులు మొత్తం నాన్ ఐటీఐ అండ్ ఐటీఐ కేటగిరీకి. 10th అండ్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.